ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శిలువ ధ్యానంలో ఈరోజు రెండో రోజు మనము ధ్యానించే ఈ యొక్క రోజున దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు వాక్య సందేశంలో వెళ్ళకన ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా బలపరిచిన విధానం కొరకే స్తోత్రం. ప్రభా ఈరోజు ఈ యొక్క శిల్వ ధ్యానాల్లో రెండో రోజున ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం కొరకే స్తోత్రం. కావలసిన బలము, శక్తి, పరలోక జ్ఞానంతో నింపండి ప్రభా. మీకే సకల మహిమ కలిగేలా యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సోదరులారా, నిన్నటి రోజున మనము భస్మ బుధవారము అనగా యాష్ వెడ్నెస్డే గురించి ధ్యానం చేసి ఉండగా ఈరోజు రెండో రోజున మన ఎన్నుకున్న ఒక టాపిక్ ఏమన్నగా దేవుని ఒక నిర్ణయం. నిజంగా నిన్నటి రోజున మనం అనుకున్న రీతిగా మనము దేవుని కొరకై సిద్ధపాటు, దేవుని పైన ఒక నిరీక్షణ, దేవుని పైన ఒక విశ్వాసంతో ముందు సాగేటప్పుడు ఎక్కడ లేని ఒక సమస్యలు మన వైపు వస్తూ ఉంటున్నాయి. నిన్న చెప్పిన రీతిగా మనము ఉపవాసం అనగా మనకు ఇష్టకరమైన ఒక పదార్థాలను, ఆహారాన్ని మనము త్యాగం చేస్తాము. అయితే మనం చూసిన రీతిగా ఏమవుతూ ఉంటున్నదంటే, మనము నిన్నటి రోజుననే ఒక నిర్ణయం తీసుకొని ఉంటున్నాము. ఈరోజు నుంచి నాకు ఇష్టమైనవన్నీ నేను దేవుని కొరకై ఈ యొక్క 40 రోజులు నేను ఇటనేమి ఒక ఆహారాన్ని భుజించను అని. అయితే ఎక్కడ లేని శోధనలు ఇదే రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, అదేలాగున ఈరోజు ధ్యానించే ఒక విషయం ఇంకా మనం ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్లయితే ఈ యొక్క సన్నివేశము అబ్రహాము ఒక జీవితం గురించి ఉంటున్నది. అబ్రహాంకు ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుని యొక్క కృప ద్వారా ఒక సంతాన భాగ్యం అయింటున్నది. ఆయనకు దేవుడు ఇసాక్ అనే ఒక కుమారుణ్ణి ప్రసాదించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కొద్ది సంవత్సరాలు ఆ ఒక తండ్రి కుమారుణ్ణి బంధత్వంలో ఒక అలజడి, అంటే ఒక శోధన అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. అదేమనగా కొంచెం చదవండి, 1వ వచనం నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇక్కడ ఏమైతే ఉంటున్నదంటే, దేవుడు అబ్రహామును పరిశోధించాడంట. నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, మన యొక్క జీవితంలో లోకరీతిగా ఉన్నప్పుడు అన్నీ ఎలాంటి సమస్య రాదండి. మనం చక్కగా మన ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. అయితే ఒక్కసారి మన ఒక హృదయాలను ఆత్మీయ రీతిగా మనము సిద్ధపాటు చేసుకున్నప్పుడు ఎక్కడ లేని శోధనలన్నీ మనకు వస్తూ ఉంటున్నాయి. మనము చూసినామో లేదో, మనం గ్రహించినామో లేదో, మనం పరిశీలించినామో లేదో తెలియదు. కానీ ఈ యొక్క 40 రోజులు మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఉంటున్నాం, యేసు కొరకే నేను ఇలాంటి ఒక జీవితాన్ని జీవిస్తా, ఇలాంటి ఒక మాదిరికరమైన ఒక జీవితాన్ని జీవిస్తా, ఏమైతే నాకు ఇష్టకరంగా ఉంటున్నాయో వాటిని నేను త్యాగం చేస్తా, దేవునికి సమీపంగా అత్తుకొని జీవిస్తానన్నప్పుడు మొదటి రోజు నుంచే ఆ ఒక సమస్య స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా అబ్రహాముకు ఆ ఒక సంతానం లేదని ఎన్నో సంవత్సరాలు ఉండగా దేవుడు ఆయనకు సంతానం భాగ్యం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైతే ఉంటున్నదంటే, ఎవరో కాదండి, దేవుడే అబ్రహామును శోధించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒక శోధన ఏమనగా ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా
అతడు చిత్తం ప్రభువా నేను. ఆ, అప్పుడు ఆయన, అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీకొక్కడైన నీ కుమారుని నీ కుమారుని అనగా అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు ఆ, వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు నేను చెప్పబోవు పర్వతములలో ఆ, ఒకదాని మీద దహన బలిగా. ఇక్కడ చూడండి ఎంత మన ఒక గుండెలు చెదిరించే ఒక వార్త. ఏకైక కుమారుణ్ణి ఇక్కడ దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, అబ్రహామా, నేను చెప్పిన రీతిగా ఆ ఒక మొరహాబు దేశంకి వెళ్ళి నేను చూపించే ఒక పర్వతం పైన మీ యొక్క కుమారుణ్ణి దహన బలి ఇయ్యాలి. చూడండి, అబ్రహాంకు ఏంది దేవా ఇచ్చేది ఇచ్చినవు, అయితే మరలా కొన్ని సంవత్సరాలు కాలేదు అప్పుడే అడిగావు అని ఏ ఒక్క సందేహము లేదు. ఆయన ఒక విశ్వాసము దేవుని పైన ఎలా ఉంటున్నదంటే, ఆ ఒక ముందు వచనాలలో మనం చూసినట్లయితే ఆయన ఒక ఆసక్తి ఎలా ఉంటున్నదండి. ముందు చదవడమా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత ఇక్కడ చూడండి, మనము కొన్ని విషయాలలో మనకు ఇష్టం లేని విషయాలు ఏమన్నా దేవుడు తెలిపినట్లయితే మనం కొన్ని విషయాలలో ఆలస్యం చేస్తాము, నిరుత్సాహం చూపిస్తాము, దానిపైన ఎక్కువగా మనం ఆసక్తి చూపాం. అయితే ఇక్కడ ఏకైక కుమారుడు ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి దహన బలిగా అడిగినప్పుడు ఒక అబ్రాహం ఒక విశ్వాసము, అబ్రాహంకున్న ఒక ఆసక్తి, దేవుని పట్ల ఉన్న ఒక భయం భక్తి ఎలా ఉంటున్నదంటే, తెల్లారుజామునే లేచి ఆయన ఒక సిద్ధపాటు చేసుకున్నాడంట. ఆ సిద్ధపాటులో నాకు తెలిసిన రీతిగా ఆ ఒక తల్లిగారు సారాకు ఇంకా ఈ ఒక విషయం చెప్పలేదు. ఎందుకంటే తల్లి ప్రేమ కదా, ఎక్కడ దేవుని యొక్క నిర్ణయాన్ని దేవుని యొక్క ఆలోచనలను ఆటంకపరుస్తుందేమో అన్నట్టుగా ఇతనే ముందుగానే లేచి అన్నీ స్వయంగా సిద్ధపాటు చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఆయన ఒక విశ్వాసం ఎలా ఉంటున్నదంటే, 5వ వచనంలో ఏముంటున్నదండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏముంటున్నదంటే, ఆ ఒక దేశాన్ని వీళ్ళు సమీపించినప్పుడు ఈ అబ్రహాము ఎంత విశ్వాసం చూడండి. ఆ ఒక పనివారితో ఏమంటా ఉంటున్నాడంటే, మేము అటువైపు వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మరలా మేమిద్దరము తిరిగి వస్తాము. చూడండి, దేవుడు చెప్పిన రీతిగా అక్కడ ఇసాకును బలియాగముగా ఒక దహన బలిగా ఇచ్చి రావాలంటే ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఇసాకును బలి ఇచ్చినప్పుడు ఈయన ఒక్కడే కదా రావాలి. అప్పుడు నేను తిరిగి వస్తానని చెప్పకుండా ఆయన ఒక గొప్ప విశ్వాసం చూడండి. ఈ యొక్క పనివారితో ఏమంటా ఉంటున్నాడంటే, మేము తిరిగి వచ్చేదము అంటా ఉంటున్నాడు. మరియు మన యొక్క జీవితాలలో ఇంకా ఆఖరి క్షణం వరకు దేవుడు నిజంగా మనం తొట్రెళ్తామా, లేకపోతే దేవుని మాటలను వింటామా, గైకుంటామా అని మనం ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం ఏమంటున్నదండి, వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన తండ్రిని అడుగుతాడంట, తండ్రి మనము బలి అనుకు వెళ్తా అంటున్నాము, అయితే బలి ఇచ్చే ఒక గొర్రెపిల్ల ఇక్కడ కనిపించడంలా మన దగ్గర లేదంటే, ఆ ఒక అబ్రహాం ఒక విశ్వాసము ఎంత చక్కగా సమాధానం చెప్తా ఉంటున్నాడంటే, ఏమంటా ఉంటున్నాడండి, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి. హల్లెలూయా. చూడండి, ఏంటంటే దేవుడే సిద్ధపాటు చేస్తాడు.
మన యొక్క జీవితాలలో ఇంకా కొన్ని విషయాలలో మనం చాలా బాధపడతాం. ఏ ఒక్క నిరీక్షణ ఉండదు, ఏ ఒక్క ఆశ ఉండదు, ఏ ఒక్క మనకు ఓపు ఉండదు. ఇంకా మన జీవితాలు ముగించిందేమో అనగా చూడండి, అబ్రహామును ఎందుకు అంత శ్రేష్టంగా బైబిల్లో చెప్తారు. విశ్వాసపు తండ్రి ఎందుకంటున్నారంటే ఆ ఒక ఆఖరి క్షణం, కొద్ది క్షణాలలో వాళ్ళు ఆ ఒక స్థలానికి చేరుతారు. అక్కడ ఏ సమయమైనను ఆ ఒక కుమారుణ్ణి బలియాల. అయితే ఆఖరి క్షణం వరకు ఆ ఒక అబ్రహాం ఒక విశ్వాసం చూడండి. ఆ పిల్లవానితో ఏమంటా ఉంటున్నాడంటే దేవుడే అనుగ్రహిస్తాడు, దేవుడే సిద్ధపాటు చేస్తాడు. అదే రీతిగా 9వ వచనం ఏమంటా ఉంటున్నదంటే అలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి, ఇక్కడ చూడండి, అబ్రహాంకు ఏ ఒక్క సందేహము లేదు. దేవుని పైన ఉండే విశ్వాసం చూడండి. దేవుడు చెప్పాను, ఈయన చేశాను. ఆఖరి క్షణం వరకు ఇంకా అతనిలో ఏ ఒక్క సందేహం లేదు. ఆ ఒక తండ్రి ప్రేమ ఉన్నను దేవుని కంటే గొప్ప కాదు అన్నట్టుగా ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే ఆ దేవుడు చెప్పిన రీతిగా ఆ ఒక కత్తిని పైకెత్తినప్పుడు దేవుని కృప చూడండి. ఆఖరి క్షణాలలో ఇంకా దేవుడు ఎంత చక్కగా కాపాడనీకి వస్తూ ఉంటున్నాడు. 11వ వచనం చదవండమ్మా. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. చూడండి, అక్కడ మనము 1వ వచనం 2వ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఇంకా దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు ఆయనలో ఏ ఒక ఆలస్యం లేదండి, చిత్తం ప్రభువా అన్నాడు. ఇక్కడ ఇంకా ఆఖరి క్షణంలో ఇంకా దేవదూత అబ్రహామును ఆ ఒక కత్తి ఎత్తినప్పుడు ఆ ఒక దేవుని దూతనే వచ్చి అడ్డుపడి ఏమంటా ఉంటున్నదంటే ఆ ఒక చిన్నవాణిని నువ్వు ఏమి హాని చేయొద్దు. నిజంగా మన ఒక జీవితాలలో ఇంకా ఆత్మీయరీతిగా మనము బాగా ఎదుగుతా ఉన్నట్లు ఒక అలజడి వస్తుందండి, ఒక శోధన వస్తుంది. అయితే మనము ఆ ఒక శోధనను తట్టుకునేదానికి దేవుడు ఆ ఒక శోధన నుంచి పరిష్కారం ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఇంకా మనలో ఉండాలి. ఈ అబ్రాహాము ఎందుకంత గొప్పతనము విశ్వాసం అంటే అతనిలో ఏ ఒక సందేహం లేదు. కత్తి ఎత్తెను, ఆ ఆఖరి క్షణంలో దూత వచ్చి ఆ ఒక బాలుని కాపాడినట్టు నేను చూస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ముందు ఏముంటున్నదంటే దేవుని ఒక ఏర్పాటు చూడండి. అక్కడి నుంచి అబ్రాహాము కన్నులెత్తి చూసినప్పుడు ఏం చూస్తూ ఉంటున్నాడండి? పొదలు కొమ్మల తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ఆ అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా ఈరే అనగా ఏమంటున్నదండి అర్థము? యెహోవా చూచుకొనెను. మన ఒక జీవితాలలో ఇంకా మనం నిన్నటి రోజున ఏమన్నా మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే, దేవుని హత్తుకొని దేవుని ఒక మార్గంలో ఆత్మీయంగా ఎదగాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, ప్రియమైన సోదరులారా, మీరు ఎక్కడ తొట్టిల్లాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. ఎలాంటి ఒక సమస్య ఉన్నాను, ఎలాంటి ఒక శోధన ఉన్నాను, ఎలాంటి ఒక పరిస్థితులను మార్చే దేవునిగా ఉంటున్నాడు. నిజంగా ప్రియమైన సోదరా, ఈ యొక్క నిరుత్సాహం లేకుండా ఈ యొక్క 40 రోజులు మనం దేవుని వైపు చూస్తూ, దేవుని పైన ఒక విశ్వాసంతో, దేవుని పైన ఒక నమ్మకంతో, దేవుడు చూచుకునే దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా ఈరేగా ఉంటున్నాడు. దేవుడే మన ఒక పరిస్థితులను మార్చే దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రియమైన సోదరుడా, ఆఖరిగా ఒక్క మాట
ఒక్క మాట మనం చూసుకొని హీబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము ఆఖరి మాట ఒకటి చూసుకొని మనం ఈ యొక్క ధ్యానాన్ని ముగిస్తామండి. తాను శోధింపబడిన శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూడండి, ఆయన ఇంకా మన కొరకై నరరూపిగా ఈ యొక్క లోకానికి వచ్చి మనం ఏమైతే ఇప్పుడు శోధనలో ఉంటున్నామో మనకంటే ముందుగా ఆయన శోధింపబడి ఉంటున్నాడు. ఆ ఒక శోధనల పైన జయం పొంది ఉంటున్నాడు. అందుకని ఈరోజు మనం ఏమన్నా శోధనలో ఉన్నట్లయితే ఆ ఒక శోధనల నుంచి మనల్ని రక్షించేదానికి, ఆ ఒక శోధనల నుంచి విడిపించేదానికి, ఆ ఒక శోధనల నుంచి విమోచించేదానికి ఒక గొప్ప దేవుడిగా మనకు ఉంటున్నాడు. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఈ యొక్క 2వ రోజు ధ్యానంలో నిజంగా దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత ఆదరించే మాటలు ఏముంటున్నాడంటే, ఎలాంటి ఒక పరిస్థితి ఉన్నను దేవుడు చూసుకునే దేవుడుగా, యెహోవా ఈరేగా ఉంటున్నాడు. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క 2వ రోజు నుంచి మనకేమైనా శోధనలు స్టార్ట్ అయింటే మనం తొట్టిల్లాల్సిన పనే లేదు, మనం భయపడాల్సిన పనే లేదు. మన ఒక భారము దేవుని వైపు చూస్తూ దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, సమస్త భారము మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తానంటాడు. దేవుడు చూసుకునే దేవుడు ఉంటున్నాడు. మన యొక్క పరిస్థితులన్నీ మార్చే దేవుడు ఉంటున్నాడు. నిజంగా మన హృదయాలను, మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.